నమస్తే, వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ రాహుల్ అయ్యర్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. సోషల్ మీడియాలో అలేఖ్య పికిల్స్ కి సంబంధించి అక్కడ అందరూ అలేఖ్య చిట్టి బదులు అలేఖ్య పిచ్చి అని పెడుతున్నారంట. దీనివల్ల మొత్తం ఆన్లైన్ బిజినెస్లే అన్ని క్లోజ్ అయిపోతున్నాయంటూ కూడా ఒక వార్త. ఏంటి అసలు? అలేఖ్య చెట్టి ముగ్గురు అక్క చెల్లెళ్ళు కలిపి రాజమండ్రిలో ఈస్ట్ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళు అతి తక్కువ టైంలోనే వాళ్ళ పచ్చళ్ళు అందరికీ నచ్చడం, కొనుక్కోవడం, కోట్లలో సంపాదన వరకు సంపాదించడం మాట్లాడుతున్నారు. కానీ పచ్చళ్ళ మీద కోట్లు సంపాదించడం అంటే కొన్ని ఏళ్ళు పడుతుంది. మేబీ వాళ్ళు బతకడానికో లేకపోతే ప్రాచుర్యం పొందాయి అనొచ్చు, జనాల్లోకి వెళ్ళాయి అనొచ్చు బేసికల్లీ. ఓకే, సో ఇలా పచ్చళ్ళతో ప్రారంభమైన వాళ్ళు రోజుకి కొన్ని ఆర్డర్లన్నీ వస్తుంటాయి కదా. కస్టమర్ సాటిస్ఫాక్షన్ అంటే ఇంపార్టెంట్. పచ్చళ్ళతో కాదు, రీల్స్ తో స్టార్ట్ చేశారు. అంటే వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు. అది వదిలేండి, మనం ఈ బిజినెస్ గురించి మాట్లాడదాం. రీల్స్ ఇస్ నాట్ బిజినెస్ కదా, పచ్చళ్ళు ఇస్ ద బిజినెస్. వాళ్ళ మెయిన్ మోటో రీల్స్ చేసి ఫేమస్ అయిన తర్వాత పచ్చళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదొక స్ట్రాటజీ. అవును, ఫస్ట్ రీల్స్ చేసి ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం. చీరల బిజినెస్, బ్లౌజులు, మగ్గం వర్కులు, జ్యువెలరీలు, 1 గ్రామ్ జ్యువెలరీలు, హోమ్ మేడ్ పికిల్స్, హోమ్ మేడ్ పొడులు, హోమ్ మేడ్ వడియాలు, హోమ్ మేడ్ మిరపకాయలు, ఆర్గానిక్ ఫార్మ్, ఆర్గానిక్ మష్రూమ్స్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ దట్ ఈస్ గుడ్. సెల్ఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అవ్వడం వెరీ గుడ్. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అదే ఇంపార్టెంట్. మీరు ఎవరైతే ఎక్కడి నుంచి ఏ ఫేమ్ని అయితే మీరు తెచ్చుకున్నారో ఆ ఫేమ్ని ఉపయోగించుకోవాలనే కదా ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తారు. ఆ ఫేమ్ని ఉపయోగించుకొని వాళ్ళకి గౌరవం ఇవ్వకపోతే మీకు ఎక్కడ గౌరవం వస్తుంది? ఈ ఇష్యూ గురించి చాలా మంది చాలా రకాలుగా ట్రోల్ చేస్తున్నారు. నిన్న సమంత అది నిజమో కాదో మనకు తెలియదండి. ఆమె మెసేజెస్లో ఒకటి, సమంత ఐ లవ్ యూ అని ఒక ఫాలోవర్ ఎవరో పెడితే నీకు అలేఖ్య పికిల్స్ కొనిస్తావా అని అడిగింది. అంటే నాకు అంత స్తోమత లేదు అంటే, ముందు కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయరా వెధవా అని సమంత రిప్లై ఇవ్వడము. ఇది నిజమా అనడం ఐ డోంట్ నో, మేబీ. బట్ సమంత అనే టిక్ ఉంది, ఆమె ఫేస్ అదే ఉంది. ఐ డోంట్ నో వెదర్ ఎవరు ఇచ్చారో మనకు తెలియదు. ఉంటాయి, వాళ్ళకి కూడా నవ్వొస్తోంది. ఏ ఫీమేల్ ఒప్పుకుంటుందండి అలా తిడితే? ఎవరు ఒప్పుకుంటారు? సమంత గారి అట్లా ఏమి ఐ డోంట్ నో బేసికల్లీ. బట్ ఏంటంటే ఇలా ఇంత ట్రోల్ అయింది అని చెప్తున్నా నేను. యూనో వాళ్ళ చేసిన దాన్ని జనాల్లోకి ఇంత ఫాస్ట్గా సోషల్ మీడియా తీసుకుని వెళ్ళిన మంచి అంశం ఇది. అవన్నీ జరిగాక అందరికీ తెలిసిన విషయాలు. నిన్న వచ్చి వాళ్ళ ఫస్ట్ చెల్లి ఎవరైతే ఉన్నారో సుష్మా కంచర్ల వచ్చి, నాకు సంబంధం లేదు, మా చెల్లి మాట్లాడిందని నాకు తెలియదు, ఆడియో వినంగానే ఆ మీడియాలో అంతా చూసేసి నేను గబగబా మా చెల్లి దగ్గరికి వెళ్తే మా చెల్లి నాకు నన్ను అసలు మైండ్ నాకు అప్సెట్ అయిపోయింది, నన్ను డిస్టర్బ్ చేయకు, 1 వీక్ వరకు నాది ఇంటికి రాకు. నెక్స్ట్ చెల్లి మాట్లాడింది వీడియో, అదే చెప్తున్నా. ఇప్పుడు ఎవరో కస్టమర్లు చాలా ఇబ్బంది పెట్టేస్తుంటుంటే వాళ్ళకి పెట్టబోయే మెసేజ్ ఈయనకు పెట్టిందంట. అట్టెట్ట ఒకటైతే పెట్టుండొచ్చేమోలే, చూసుకోలేకపోయి ఉండొచ్చు. పెడతామా బూతులు? సరే, ఏ కస్టమర్ ఎంత చిరాకైనా కూడా నీకు సంస్కారం లేదా? వాడికి సంస్కారం లేకపోతే అందుకే కదా స్క్రీన్ షాట్ చేయి. అతను ఏం పెట్టాడు అసలు? అతను కాదు మా నేను అనేది, ఆయన ఎవరైతే ఇంకో కస్టమర్కి పెట్టబోయి నేను పెట్టాను అంటున్నావు కదా, మీకు అంత వేధించే కస్టమర్లు ఉంటే బ్లాక్ చేసి పడేస్తే వాళ్ళు ఇంకొకసారి నీకు కాంటాక్ట్ అవ్వరు కదా. సారీ అండి, మా దగ్గర పికిల్స్ లేవు, మేము సేల్ చేయలేము, స్టాక్ అయిపోయింది, నెక్స్ట్ వీక్ రండి అని చెప్పి పెట్టాయి. నువ్వు ఇంత పెద్ద బిజినెస్ చేస్తున్నప్పుడు ఆ మాత్రం పేషెన్స్ ఉంటుంది. బిజినెస్ పీపుల్ షుడ్ హ్యావ్ మచ్ పేషెన్స్. నిన్న కాల్విన్ క్లైన్లో ఒక అమ్మాయి, దాన్ని ఏమంటారు, ఒక సేల్స్ గర్ల్ ఒక అమ్మాయి మీద కాఫీ ఇట్లా మొక్క మీద కొట్టింది. మన ఏంబి సరస్వతి మాల్లో, ఏంబి కాదు ఫోరం మాల్లో, కాల్విన్ క్లైన్ షోరూంలో. కస్టమర్ సాటిస్ఫాక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ పీపుల్కి, బిజినెస్ దాంట్లో పనిచేసే వాళ్ళకి పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
నువ్వు ఒక బిజినెస్ రన్ చేస్తూ వాళ్ళ దయాదీనాల మీదనే వాళ్ళు కొంటేనే కదా నువ్వు బతుకుతావు, లేకపోతే నువ్వు పచ్చళ్ళు నువ్వే తినాలి. ఇప్పుడు అందరూ పెద్ద పెద్ద హీరోలే ప్రేక్షక దేవుళ్ళు ఆ, అంటారు. అది వాళ్ళు అంటారా లేదా ఇంటికి వెళ్ళి వాళ్ళు చేతులు కడుక్కుంటారు తర్వాత విషయం. అంటారైతే అంటారు కదా స్టేజ్ మీద అనాలి కదా, లేకపోతే మీ సినిమా ఎవరు చూస్తారు? అలాంటి మీ పచ్చళ్ళు ఎవరు తింటారు? మీ సినిమా అంతా ఎవరు చూడలేదు అనుకోండి, ఏమైతుంది ఇంత పరిస్థితి? క్రేజ్ తెచ్చుకొని ఇప్పుడు బయటకు వచ్చిన ఆ అమ్మాయి చెప్పడం కూడా తెలుసా, నేను దీని గురించి స్పందించిన వీడియో ముందు యూట్యూబ్ లో పెట్టాను, మీరు అక్కడ యూట్యూబ్ లో చూడండి, తర్వాత ఇన్స్టాగ్రామ్ లో చూడండి. అక్కడ కూడా ఆమె స్ట్రాటజీ, ఆ అమ్మాయి రమ్య గోపాల్ కంచర్ల చెల్లి అనుకుంటా అమ్మాయే, అక్కడ కూడా ఆమె స్ట్రాటజీ. నేను ఫుల్ వీడియో యూట్యూబ్లో పెట్టాను, ముందు అక్కడ చూడండి, మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇన్స్టాగ్రామ్లో చూడండి. నీకు ఎక్కడ సారీ చెప్పడానికి అయితే ఏంటి, అది యూట్యూబ్ అయితే ఏంటి, ఇన్స్టాగ్రామ్ అయితే ఏంటి. నేను అతనికంట ఫోన్ చేసి సారీ చెప్పిందంట. మరి ఆ పెట్టిన అతను పెట్టాలి కదా, నాకు సారీ చెప్పింది ఆమె నాకు కాల్ చేసి అని. అతను ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? నువ్వు ఇంత బాగోతాన్ని నడిపాక కనీసం వీళ్ళ ముగ్గురికి సంబంధించిన వాళ్ళ పేరెంట్స్ అయినా కనీసం ఎట్లా పెంచామని ఆ థాట్ వాళ్ళు అడగరా? రోడ్డు మీద వాళ్ళు పేరెంట్స్ మనం లాగలేములే కానీ ఏదో నేను జరిగింది అనేది రోడ్డు మీద వాళ్ళు అడగరా అంటున్నా, మీ అమ్మాయిలు ఎట్లా మాట్లాడారంట కదమ్మా అని. వాళ్ళకే తలగొట్టేసినట్టే కదండి. అవన్నీ ఇన్ని మంది మాటలే పట్టించుకోవటదు. అది వీళ్ళండి, వాళ్ళ పేరెంట్స్ కాదు. ఇప్పుడు పేరెంట్స్ అలా చెప్తే వినేలాగా ఉన్నారా అండి పిల్లలు? వీళ్ళు అట్లా తయారయ్యారులేండి. అసలు ఆ రీల్స్ చూస్తుంటే నేను ఫస్ట్ టైం ఇన్స్టాగ్రామ్ లో ఏంటన్నమాట, నువ్వు గమ్మునుండు, మాకు తెలుసు మేము హ్యాండిల్ చేయగలం అనే పరిస్థితి. ఉగాది శుభాకాంక్షలు చెప్పడానికి ఆమె 18 టేకులు తీసుకుందంట. తెలుగు బాగానే మాట్లాడుతున్నారు కదా. అయ్యో రీల్స్ లో పెట్టారు, ఫస్ట్ టేక్, సెకండ్ టేక్, థర్డ్ టేక్ అని. కావాలనిలే, అదే చెప్తున్నా. వాళ్ళు ఒక 4-5 లాంగ్వేజెస్ చాలా ఈజీగా మాట్లాడుతున్నారు. జనాలను ఆకట్టుకోవడానికి ఎన్నైనా మాట్లాడతారు, కానీ మాట్లాడకూడదు. మీరు అన్నారు చూడండి, స్వతంత్రంగా సెల్ఫ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇస్ వెరీ గుడ్, మంచిదే. దానికోసం మంచిగా 4-5 భాషలు వస్తే ఇంకా మంచిదే. కాకపోతే దాంతో భూత పురాణం కూడా వస్తేనే కష్టం. భూత పురాణమే మాట్లాడాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారు, అప్పుడే కదా మనం ఫేమస్ అవుతాము అని. అది కూడా ఒక స్ట్రాటజీ వాళ్ళకి. ఇప్పుడు చూడ ఇంకో 4 రోజులు మళ్ళీ ఓపెన్ చేస్తారు పికిల్స్. ప్రస్తుతానికి ప్రస్తుతానికి క్లోజ్ చేయకపోతే క్లోజ్ చేపిస్తారు వెళ్ళి, లేకపోతే ఎవరు ఊరుకోరు కదా. చాలా మంది అన్ఫాలో అవుతున్నారండి. కానీ ఇంకోటి కూడా అంటే యాక్చువల్ గా చాలా మంది వాళ్ళ మీద కేసులు ఫైల్ చేశారు, వాళ్ళు రిమాండ్కి పంపించాలి, వాళ్ళ పచ్చల బిజినెస్ క్లోజ్ చేయాలి. ఈ మాట్లాడిన దానికి అబ్యూజింగ్ కి అవతల పర్సన్ రియాక్ట్ అయితే తప్ప మనం ఎవరు ఏమి చేయలేరులే. కానీ అలాంటివన్నీ రూమర్స్ జనరల్ గా చెప్తున్నవి. బట్ ద థింగ్ ఈజ్ లైక్ వాళ్ళకి ఇంకా కూడా సెల్ఫ్ రియలైజేషన్ రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం. అదే అంటున్నా, ఇప్పుడు తప్పు అయితే జరిగిపోయింది, సో ఆల్రెడీ మేము అయిపోయిందని సారీ చెప్తే అయిపోయి ఉండేమో. దాన్ని కవర్ చేసుకోవడానికి ఒక తప్పు, కవర్ చేసుకోవడానికి ఇంకో తప్పు చేసేసరికి ఇంకా బ్యాడ్ అయిపోయింది. 2 ఛాన్సెస్ అండి. తప్పు జరిగింది, కామ్గా వెళ్ళిపోవాలి. అతనికి ఒక మెసేజ్ పెట్టి సారీ అండి, ఏదో కోపంలో ఫ్రస్ట్రేషన్లో అనేసాను అని వాడికి మెసేజ్ పెట్టేసి ఉంటే అక్కడితో ఎండ్. వీళ్ళు వచ్చి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పని కూడా లే, అర్థం చేసుకునేవాళ్ళు. వీళ్ళు అసలు స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పనిలే. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఎందుకు మాట్లాడట్లేదు అదే సోషల్ మాధ్యమాలలో రేకెత్తించినప్పుడు ఈ అమ్మాయి అది పెట్టేసి ఇంకో సారీ చెప్పానండి నేను, ఆ రోజే చెప్పేశాను నేను అని ఒక ప్రూఫ్ పెట్టేసి ఉంటే అక్కడతో కట్. బయటకు వచ్చి మేము చేయలేదు, మా ఫాలోవర్స్ మా వెంట ఉండండి, మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని కాపాడండి, మీ అందరికీ మా గురించి బాగా తెలుసు, సమ్మర్ వస్తోంది మీకోసం కొత్త ఆవకాయలు రెడీ చేస్తున్నాం, ఇది వాళ్ళు చెప్పింది యూట్యూబ్లో. సారీలు కాదు, సమ్మర్ వస్తుంది మీకోసం మాగాయలు పెడతాం, చెన్నై నుంచి రా మ్యాంగోస్ తీసుకొచ్చాం, తమిళనాడు ఆవకాయ పెడతాం, అవి చెప్పారండి యూట్యూబ్లో వాళ్ళు. ఏడ సెల్ఫ్ రియలైజేషన్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు అలా అయితే ఇబ్బందికరమైన పరిస్థితులను ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్న విషయం మర్చిపోయారా? వాళ్ళకి అవేముంది, వీళ్ళు తిడతారు అంతే. ఇది కూడా ఒక స్ట్రాటజీ అనుకుంటున్నారేమో. స్ట్రాటజీయే, అలా కూడా ఫేమస్ అయ్యి. ఇప్పుడు ఆల్రెడీ బ్యాన్ అవుతుంది కదా నీ వ్యాపారం. వాళ్ళు లీగలైజ్డ్ గా వాళ్ళు ఎక్కడ అలేఖ్య చిట్టి పికిల్స్ ఇప్పుడు ఇలాంటి సెల్ఫ్ ఆంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా వెళ్ళి వాళ్ళ ఫర్మ్ ని రిజిస్టర్ చేసుకోరు. ఫర్మ్ ని చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు మాట్లాడుతున్నారు చాలా మంది. ఈ చిన్న బిజినెస్ చేసే వాళ్ళందరికి కూడా ఖచ్చితంగా ఆంటర్‌ప్రెన్యూర్షిప్ కావాలి అంటే వాళ్ళ పేరు మీద ఏదైనా విజిటింగ్ కార్డ్స్ ఇవన్నీ పెట్టుకోవాలి అంటే ఇంకా లీగలైజ్ గా ఎవరు వెళ్ళి ఏం చేయలేరు వీళ్ళకి. లేకపోతే ఊరికే ఇప్పుడు నేను కూడా పెట్టుకుంటాను రాహుల్ పికిల్స్ అని, నేను కూడా ఏదో ఒకటి చేస్తాను, నా మీద అయితే వాడు కేసు వేయలేడుగా, లీగలైజ్ గా నా కంపెనీ మీద అయితే వేయలేదు. రీజనబుల్ ప్రైజెస్ లో పెట్టండి, రీజనబుల్ ప్రైజెస్ లో పెట్టండి. అలాగే చిట్టి పికిల్స్ మీకు పంపిస్తానండి, మేము వాళ్ళ దగ్గర నుంచి కొని మా పికిల్స్ అమ్ముతాం. అంటే చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. అవునండి, చాలా డబ్బులు ఉన్నాయి మీ దగ్గర. అంటే నేను కూడా వాళ్ళ పార్ట్నరే అన్నమాట. అదే కాదండి, నేనేమనలేదు, మీరు అలేకే పికిల్స్ అన్నారంటే మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. ఎవరి దగ్గర అండి? మీ దగ్గరే. అందుకే అప్పుడు అంత డబ్బులు ఉంటేనే కదా మీరు కొనగలరు. నండ్రి. అసలు అంటే మనం అలా
జోక్ గా తీసుకుంటున్నాం కానీ ఇట్స్ వెరీ సీరియస్ ఇష్యూ. అవును. కస్టమర్ ఎందుకు సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బిజినెస్ రన్ చేసేటప్పుడు మీకు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. రోజుకి 150-200 కాల్స్ వస్తాయి. ఏ బిజినెస్ చేసే వాళ్ళైనా కూడా మీరు అటెండ్ చేయకపోతే ఒక పర్సన్ని పెట్టుకోవచ్చు. మీరు ఇంత సంపాదిస్తున్నప్పుడు అవును. ఆ పర్సన్ అందరికీ పెడుతుంది. లేకపోతే ఒక రికార్డెడ్ మెసేజెస్, రికార్డెడ్ సిస్టమ్ ఏదో ఒకటి చాలా పెట్టుకోవచ్చు. ఆప్షన్స్ ఉన్నాయి, There are ఉపయోగిస్తే very బాగుండేది. much. ఆఖరికి ఏఐని కూడా యూస్ చేసుకోవచ్చు. చూద్దాం అసలు ఇది ఎంతవరకు వెళ్తుందో. ఏం వెళ్ళదు, మూసేస్తారు అంతే. ఓకే చూద్దాం. యా థ్యాంక్ యూ సో మచ్ అండి రాహుల్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.